ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులమైన మనము వేరొక దేవుని పేరుని ఘనపరచొచ్చా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో క్రాంతి టీవీ ఆయన విజయప్రసాద్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అని, నమస్తే అంటే నమస్తే అని అంటూ జై శ్రీరామ్ అనే పేరును ఉచ్చరించారు. ఇప్పుడు వెంటనే విజయప్రసాద్ రెడ్డి గారు కామన్గా జై శ్రీరామ్ అనేసారు. అయితే ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరు? క్రాంతి టీవీ అయినా ఇంటర్వ్యూ చేసి ఆశ్చర్యపోయాడు. అయితే దీంట్లో తప్పేముంది అనే సిచ్యువేషన్ కూడా మనకి కనిపిస్తుంది. కానీ ఎందుకంటానంటే, నేను ఎవ్వరిని విమర్శించాలని మాత్రం నాకు మనసులో లేదు. నాకు చాలామంది గొప్ప సేవకులుగా ఉన్న వారంటే చాలా ఇష్టం. అందులో విజయప్రసాద్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, హనీ జాన్సన్ గారు, సాంబశివరావు గారు, జాన్ పాల్ గారు, వీరంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాక్యాన్ని ఖండితంగా వారు తెలియపరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ మాట నేను చెప్తున్నాను. అయితే ఇందులో విజయప్రసాద్ రెడ్డి గారి విషయంలో కూడా ఎక్కడ నేను ఎప్పుడు కూడా విమర్శగా చూడాలని ఆలోచించలేదు. కానీ ఈ విషయంలో మాత్రము ఎందుకు ఇలా చెప్పారు అని అంటే, నేనేమనుకుంటున్నానంటే, ఆయన ఫ్లోలో అడుగుతూ ప్రైజ్ లార్డ్ అంటే ఎందుకు ప్రైజ్ లార్డ్ అని అడిగి మరలా వెంటనే జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అనే మాటను ఆయన కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా చాలా ఈజీగా అనాలోచితంగా చెప్పారనిపిస్తుంది. అనాలోచితంగా ఎందుకంటున్నానంటే, ఆయన చెప్పరు అని నా ఉద్దేశం. అనాలోచితంగా చెప్పారు కాబట్టి మరలా దాన్ని నేను వెనక్కి తీసుకుంటే డౌట్ పడతారని చెప్పి ఆయన వెనక్కి తీసుకోవట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమన్నారో ఒకసారి వినండి. ఉండాలన్నా అందరినీ గౌరవించే వ్యక్తి. గౌరవించాలి, అందరినీ గౌరవించాలి. సరే, ప్రైజ్ ది లార్డ్. అదే మీరు ప్రైజ్ ది లార్డ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? నన్ను అడుగుతున్నాను. గౌరవంతో చెప్తున్నారు. నేను గౌరవంతో, నా మీద ఉన్న గౌరవంతో. అవును. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నా. మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా. జై శ్రీరామ్. రైట్. మీ మీద నాకు ప్రేమ ఉంది, మీ మీద నాకు గౌరవం ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను ప్రైజ్ ది లార్డ్, జై ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్. ఇవాళ అంటే నేనైతే సాటిస్ఫై అయినా అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు, నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవునైనా కూడా మీరు జై శ్రీరామ్ అంటలో తప్పలేదు కదా. రైట్. మీరు నా కోసం తగ్గినప్పుడు నేను మీకోసం తగ్గాలి కదా. రైట్. ఓకే. చూసారా ఎంత డైరెక్ట్గా జై శ్రీరామ్ అంటున్నారు? అంటే ఎందుకు ఈ మాట అంటే అనకూడదా అంటే అనకూడదు. బైబిల్ ప్రకారంగా చూస్తే నిర్గమకాండ 23:13లో వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు, నీ నోటి నుంచి రానియొద్దని చాలా స్పష్టంగా ఉంది. అదే మాట మరలా మనము 34:14లో చూస్తే వేరొక దేవునిని నమస్కరించవద్దని కూడా ఉంది. ఇంత క్లీన్గా నమస్కరించొద్దు, ఉచ్చరించవద్దు అని ఉన్నప్పుడు మరి ఈజీగా ఎందుకంటున్నాం? అనకూడదు కదా. అయితే మరొక మాట, ఇదే సందర్భాన్ని బట్టి చూస్తే క్రాంతి టీవీ అయినే విజయ్ కుమార్ గారిని కూడా ఇంటర్వ్యూ చేశారు. వారి దాంట్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చూస్తే అదే సిచ్యువేషన్ వచ్చింది. కానీ జై శ్రీరామ్ దగ్గర మాత్రం విజయ్ కుమార్ గారు ఒక్క మాట ఆయన పలకలేదు, ఉచ్చరించలేదు, ఘనపరచలేదు. అంటే ఆయన గొప్ప, ఈయన గొప్ప కాదని నేను చెప్పడానికి కాదు, అంటే ఉచ్చరించకూడదు కదా క్రైస్తవులు అనేది ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్, 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 జై శ్రీరామ్, 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 ప్రైజ్ ది లార్డ్, 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 జై శ్రీరామ్, ప్రైజ్ ది లార్డ్, జై శ్రీ ఆంజనేయం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, జై శ్రీ ఆంజనేయం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. ఇదే మాట గురించి లలిత్ కుమార్ గారు కూడా విజయ్ కుమార్ గారికి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మీరు అన్య దేవతల పేర్లు ఉచ్చరించకూడదని చెప్పిన మాట ప్రకారం మీరు నిలబడ్డారు క్రైస్తవ ప్రకారంగా, అందుకని అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పి కూడా అన్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. అంతేకాదు, అయితే ఇప్పుడు మరి విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క శిష్యులో మరి ఎవరో ఒక ఆయన, మరి వారికి తెలిసి చేశారో వారు తెలియకుండా మరి వారి దాంట్లో పెట్టారో తెలియదు. కానీ అన్యజనులకి చాలా ఆనందం అనిపించింది. అంటే క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా? నిజానికి చెప్పాలంటే అన్నయ్య బైబిల్ పాటించాడండి. నిజంగా అలా చెప్పాలంటే వాళ్ళకి దైవభక్తి విషయంలో పరిణితి ఉంటేనే గాని, పరిణితి చెందుంటేనే గాని అంతగా మాట్లాడలేరు. నిజంగా బైబిల్ మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ మొత్తం ప్రేమ అన్నదాని మీద నిలబడి ఉందండి. ప్రేమించు. ఈ ప్రేమ కొరకు, ఈ ప్రేమించడం కొరకు నువ్వు దేనికైనా తగ్గిపో. ప్రేమించు. ఏమండి,
నేను ఒక విషయం చెప్తాను, ఆ జై శ్రీరామ్ అన్న మాట అన్నంత మాత్రం ఏమైనా వచ్చేసిందా, ఏమైనా అయిపోయిందా? కానీ ఆ మాట అనకపోయి ఉంటే కనుక చాలా మంది హృదయాలు నొచ్చుకుంటాయండి. కానీ ఆ మాట అనడం వల్ల చాలా మంది ఆలోచించారు, అన్ని జనులు చాలా మంది ఆలోచించారండి. నిజం అంటే క్రైస్తవులు అంటే ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి. నేను ఒక వ్యక్తికి సరే ఆ మాట చెప్పాం, ఆ మాట చెప్పిన తర్వాత రేపు పొద్దుట నువ్వు చెప్తున్న మాటలు అన్నీ వింటాడు. ఆలోచించాడు. అది పాపం కాదు కదా. నేను ఒక విషయం చెప్తానండి, ఈ అర్థమైందా? ఈ విషయాన్ని మనం గ్రహిస్తే కనుక ఆమె మా అన్నయ్య అన్నమాట చాలా చిన్న మాట. నేను మీకు ఒక విషయం చెప్తున్నా, పాత నిబంధన గ్రంథంలో ఏ దేవత పేరు ఏ దేవుడి పేరు మా నోటంలో ఉచ్చరించకూడదు అంటాడు. లేకపోతే వారు దాన్ని సపోర్ట్ చేస్తూ పెట్టారు. ఎందుకంటే తప్పేమి కాదు, అది అలా ఉచ్చరించడం వల్ల మంచిదే. దానివలన చాలామంది అన్యులు అనుకుంటున్నారంట చాలా గొప్ప ప్రేమ కలిగిన వారని ఆశ్చర్యపోతున్నారని చెప్పేసి అన్నారు. ప్రేమకు దీనికి అసలు లింకు పెట్టకూడదు. ఎందుకనంటే ప్రేమించే తత్వంలో వాళ్ళ దేవుని పేరుని ఘనపరిచే విధంగా ఉచ్చరించడం అది ఎంతవరకు సబబు? మనం బైబిల్లో చూస్తే ఎస్తేరు గ్రంథంలో చూసిన ఆ మొర్దెకై ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వలేదు కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆ యూదులం కాబట్టి హామానికి మొక్కలేదు, లొంగలేదండి. అంతేకాదు యూదులు ఎక్కడ కూడా తగ్గరు. అలాగే యూదులు అంటే యూదులు క్రైస్తవులతో పోల్చడం కాదు, కానీ ఆ రోజు యూదులు ఈరోజు క్రైస్తవులు ఉన్నవారు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నారు. ఎందుకంటే అంతేందుకు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు ఎక్కడైనా సరే ఒక చర్చిలో సినిమా పాట మైక్లో వినపడుతుందా? ఒకవేళ అలా గనక మైక్లో వినపడితే ఎవరు క్వశ్చన్ చేస్తారు తెలుసా? అన్యులే క్వశ్చన్ చేస్తారు. ఏంటి చర్చిలో నుంచి సినిమా పాట వినపడుతుంది అని అంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకు తెలుసు చర్చిలో ఇలాంటి సినిమా పాటలు రాకూడదు కదా. వారికి అర్థమైనప్పుడు మనము వారి వలే ఉండకుండా ప్రత్యేక క్రైస్తవులు వేరేగా ఉండాలి కదా. అందుకనే వారికి ప్రత్యేకంగా వేరే విధుల్లో ఉన్నారు. ఎవరు? శద్రక్ మెషక్ అబేద్నెగో అనేవారు. వాళ్ళందరూ ఒకలా ఉంటే వీళ్ళు వేరే ఉన్నారు కదా. అంతెందుకు మనం చూస్తాం 3వ అధ్యాయంలో రాజుతో అంటారు నెబుకద్నెజరుతో, ఇందురు గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు అంటూ ఆ యొక్క విగ్రహానికి లేకపోతే మేము పూజించము. ఒకవేళ మీరు అగ్నిలో వేస్తారా? వేసుకోండి, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను, ఎంత అద్భుతమైన మాట, వేరొక దేవునికి మేము పూజించమంటారు. అంటే పూజించము అనే మాటకి నేను ఎందుకు చెప్తున్నా, ఆ సహోదరుడు ప్రేమ అని మాట్లాడారు కాబట్టి ప్రేమను బట్టి ప్రేమ తెలియచేయడానికి కోసం ఆ పేరును ఉచ్చరించారంటున్నారు. కాబట్టి ప్రేమను బట్టి విజయప్రసాద్ అన్న ఆ అన్యులని ఆకర్షించే విధంగా ప్రేమ చూపించారు. దాన్ని బట్టి చాలామంది అన్యులు ఈయన గురించి చర్చించుకుంటున్నారు, ఎంత బాగా ప్రేమిస్తున్నారు అన్నట్టుగా అర్థమవుతుందన్నారు. అసలు మామూలుగా మన ప్రేమకును దేవుని పేరు వేరే దేవుని పేరు నోటితో ఉచ్చరించడానికి అసలు ప్రేమకు సంబంధం లేదు. ప్రేమ వేరే ఒక రీతిలో చూపించవచ్చు. వారికి ఏదైనా సహాయం కావాలని చేయొచ్చు, వారితో మాట్లాడవచ్చు, వారికి అన్ని విషయాల్లో సహకరించేది వేరే రూట్లో ఉంది తప్ప దేవుని నామము దగ్గరకు వచ్చేసరికల్లా యేసు ప్రభు నామం గురించే క్రొత్త నిబంధనలో కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనంలో ఏమని రాస్తాడు? పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ యేసు నామమును వంగునట్లు యేసు నామమునే అనే మాట చాలా ఖరాఖండిగా చెప్తున్నారు. అంతేకాదు చాలా స్పష్టంగా మనము ప్రత్యేకంగా ఉండాలి క్రైస్తవులు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఆ మొర్దెకై ఎస్తేరు గ్రంథంలో ఏ విధంగా ప్రత్యేకమైన స్థానంగా ఉంటాడో, యూదులకు సాగిలి పడకుండా ఉంటాడో, ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవడం మనకు తెలుసు. అలాగే దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే శద్రకు మెషక్ అబేద్నెగో అనేవారు కూడా రాజుతో ఎంత డైరెక్ట్గా చెప్తుంటాడో మనం ఇందాక చూసాం. ఇలాగా ప్రత్యేకించబడిన ఆ స్వభావం ఉంది కదా. దాని గురించి క్రొత్త నిబంధనలో కూడా కొరింథీ 2వ పత్రికలో మనం చూస్తాం కదా, 6వ అధ్యాయం అలాగే 17, 18 వచనాలు చూస్తే మీరు జీవంగల దేవుని ఆలయమై ఉన్నారు అని చెబుతూ చాలా అద్భుతమైన మాట్లాడుతున్నారు. మీరు వారిలో నుండి ప్రత్యేకముగా బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి. అంటే మనము వారికి విధులు వేరుగా ఉంటాయి. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు క్రైస్తవుడిగా ఉన్నప్పుడు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించినప్పుడు ఇహమందు శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. అంటే ఇదే మనం అన్ని నామాలని యాక్సెప్ట్ చేసి
రేపొద్దున ఈ ప్రేమను బట్టి ఈ సహోదరుడు చెప్పినట్లుగా ప్రేమను బట్టి ఆ జై శ్రీరామ్ అన్నారని అంటున్నారు. రేపొద్దున ప్రేమను బట్టి ఆ గుళ్ళకి వెళ్ళి పూజలు చేసుకొని అన్నీ చేసేసి దేవుడు ప్రేమ చూపించానని అంటే ఇక నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? రేపొద్దున దేవుడు రాకడికి ఎలా అవుతావు? అయితే ఆ విజయప్రసాద్ రెడ్డి గారు అయితే ఈ మాట ఫ్లోలో అన్నారని నేను అనుకుంటున్నాను. అయితే వారి యొక్క సహోదరులు ఇష్టపడే వాళ్ళు దీన్ని ఏదో ఒక విధంగా అలా అనుకుంటున్నారు. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా బాగా గమనించండి. వేరొక నామాన్ని దయచేసి ఉచ్చరించొద్దని చెప్పి 23:13 నిర్గమగణంలో 34:14 కూడా వేరొక నామానికి నమస్కారం కూడా చేయొద్దని చాలా క్లీన్గా ఉంది. ఇంకా క్రొత్త నిబంధనలో కూడా మనం ఇంతవరకు చూసాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా దేవుని నామం అన్న దేవుని నామం తప్ప వేరొక దేవుని నామం ఉచ్చరించకూడదు, ఘనపరచకూడదు. హింసలు వస్తే, శ్రమలు వస్తే దేవుని రాకడికి సిద్ధపడే ప్రతి ఒక్కడు కూడా స్టెఫను హతసాక్షి అయినట్టుగా హతసాక్షిలాగా అవడానికి కూడా సిద్ధపడే రోజులు మనం ఉన్నాం. నమ్మకంగా ఉంటేనే దేవుని రాజ్యాన్ని సిద్ధపడతాం. ప్రైజ్ ది లార్డ్.